చుట్టాలల్లనో దోస్తులల్లనో మనోళ్ళకి ఎవరికైనా జ్వరం వస్తే పానం బాగా లేకుంటే దెబ్బ తాగితేనేమో లేకపోతే ఇంకేదన్నా ఆపరేషన్ అయ్యి ఐసీయూలో సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళని పలకరించి రావాలని చూస్తామని దవాఖానకు పోతూ ఉంటాం. అట్లా పోయినప్పుడు అక్కడ దవాఖాన సిబ్బంది ఎట్టికే అందరినీ లోపలికి పంపించకుండా ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని చూసి రమ్మంటా ఉంటారు. ఇక గాళ్ళు చెప్పినట్టే పోయి చూసొస్తాము. కానీ గీళ్ళు చూడురి మందకు మంద పోయిందే గాక ఇంకా మీదికి వెళ్ళి ఏమో చేసిర్రట. అరే దవాఖానలో ఎవరో ఉన్నట్టు తెల్ల బట్టలు వేసుకొని పరామర్శించనీకే వచ్చినట్టు. ఎవరో చూద్దాం పారి ఒక పారి. అరే మంత్రి జగదీశ్వర్ రెడ్డి అని ఉన్నాడు కదా, ఏం కావచ్చు చూద్దాం రే. జగదీష్ రెడ్డి అనేమో మాట్లాడుతుండు, ఇందాము. వాడు ఆంచలు ఇంకొచ్చిండు, మన మెడలు పెట్టి పూజ చేసి మన ముక్కి కొట్టి ఏం చేసి నాకు ఆంచలు నాకు ఇచ్చిండు. ఇస్తే వాడు అట్లా వచ్చేది నాకు ట్రీట్మెంట్ కూడా ఇద్దని చెప్పి. అయితే ముచ్చట ఏంటంటే జర్నలిస్టు యూట్యూబర్ మీద దాడి చేయడంతో పరామర్శించడానికి సోమాజిగూడల హాస్పిటల్ దగ్గరికి పోయిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్న ఇక తన మీద జరిగిన దాడి విషయాన్ని ఆ యూట్యూబర్ చెప్తుండగా వీడియో తీస్తున్న జగదీష్ రెడ్డి అనుచరులను గొంతు పట్టుకొని అడ్డుకున్న హాస్పిటల్ సిబ్బంది అట. ఇక మాజీ మంత్రి చెయ్యి పట్టుకొని ఫోన్ గుంజుకున్న హాస్పిటల్ సిబ్బంది దీంతో ఆగ్రహించి సిబ్బంది మీదనే దాడి చేసిన జగదీష్ రెడ్డి అనుచరులు అన్నట్టు. ఇక గిదిగా హాస్పిటల్ జరిగిన కథ మొత్తము.